కడిగేవాడు కప్పులు కడిగేవాడు గొప్పవాడేనండి. ఎవరు నువ్వు కలిగి ఏమిటి బెక్కబెక్క ఏదో ఒకట్లే. కేడీ నెంబర్ 1 నువ్వేనా? నేను కాదండి. అయితే కేడీ నెంబర్ 1 ఇంట్లో ఉన్నాడా? అంటే తమరు ఈ ఊరికి కొత్త? అవును, మొన్న తెలుస్తూనే ఉంది. లేకపోతే ఈ ఊళ్ళో మా గురువు తెలియని వాడేవాడే. ఓహో, కేడీ నెంబర్ 1 నీ గురువా? కాదండి, నేనే అతనికి శిష్యుణ్ణి. ఇంట్లో ఉన్నాడా? ఎవరు? కేడీ నెంబర్ 1. గట్టిగా అరవకండి, అసలే కోపంగా ఉన్నాడు. కొడతాడా కాదు, తంతాడు. తంతాడా? ఈ ఊళ్ళో నువ్వు పెద్ద రౌడీ ఉంటగా? ఎవరు చెప్పారు? ఒక్కడేమిటి, ఊరంతా చెప్పారు. అందరూ చెప్తే మళ్ళీ నన్ను అడగటం దేనికి? ఏమిటయ్యా పొగరు? నేను నిలబడి ఉంటాను, నువ్వు పడుకుని మాట్లాడతావా? సరే, నువ్వు కూడా పడుకో. అబ్బా, ఏమిటయ్యా తలతిక్క సమాధానం? నేను ఎవరో తెలుసో, హెడ్ కానిస్టేబుల్ వెంకట స్వామిని. ఓ, హెడ్ లైన్ కానిస్టేబుల్ గారా? ఏమిటి ఇలా దయచేశారు? ఏమిటో ఎదురు మీద నెంబర్ 1 రాసుకున్నావు. నువ్వు వేసుకున్నావుగా మొహానికి. నేను వేసుకున్నాను. 111. రూల్ ప్రకారం అయితే నిన్ను బొక్కలో పెట్టాలి, కానీ నీ ముఖం చూస్తే నా జాలిస్తుందా? నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు. దేనికి? నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళడానికి. నీకెలా తెలుసా? నీ ముఖం చూస్తే తెలియటల్లా, లేకపోతే నువ్వు నా రూమ్కి ఎందుకు వస్తావు? అయితే 10 స్టేషన్కి. ఎవరు తీసుకురమ్మన్నారు? ఇన్స్పెక్టర్ తీసుకురమ్మన్నారు. నేను రానని చెప్పు. నువ్వు రాకపోతే నా ఉద్యోగం పోతున్నాయా? నిన్ను తీసుకురామని ఐజీ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఏమిటి, ఐజీ గారా? అవును. ఆయనతో నాకు పని ఉంది, పద. ఐజీ గారు నీకు తెలుసా? ఆయన బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో, ఇక్కడ నేను పొరపాటు మాట్లాడితే ఇక్కడ మర్చిపో. ఆయన దగ్గర మాత్రం చెప్పొద్దు. ఏమన్నా ఉంటే మనం చూసుకున్నాం. ఓకే, పద. ఈ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ ఏ నేరం జరిగినా నీకు తెలియకుండా జరగదు. అంటే? అంటే వాడితో నీకు సంబంధం ఉందని కాదు, ఆ హత్యలు చేసే ముఠాలన్నీ నీకు తెలిసినవే గనుక. ఆ ముఠాలన్నీ మీకు తెలుసుగా? స్టాప్ దట్ నాన్సెన్స్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. చెప్పమంటారా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నిన్న రాత్రి కొత్తపేటలో ప్రముఖ వ్యాపారస్తుడు శివశంకర ప్రసాద్ని ఎవరో హత్య చేశారు. ఆ హత్య దర్యాప్తుకి నీ సహకారం మా డిపార్ట్మెంట్కి అవసరం. ఓహో, శివశంకర ప్రసాద్ ధనవంతుడు గనక అతని హత్యా విషయంలో వివరాలు సేకరించమని నన్ను అడుగుతున్నారు. అదే 4 రోజుల క్రితం మా పేటలో చెప్పులు గుట్టుకునే గంగులు ఒకడు హత్య చేయబడ్డాడు. ఆ హత్య విషయంలో వివరాలు సేకరించమని అడగలేదే? ఆ గంగులు పేదవాడు, అవునా సార్? వాట్ యు సే ఇన్స్పెక్టర్? గంగుల హత్య విషయంలో అతను ఎందుకు సంప్రదించలేదు? పొరపాటైంది. ఐఎమ్ సారీ సార్. ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఫర్గెట్ ఇట్. శివశంకర ప్రసాద్ హత్య విషయంలో నీ సహకారం మాకు పూర్తిగా కావాలి. గంగుల హత్య విషయంలో కూడా మీ సహకారం నాకు పూర్తిగా లభిస్తుందా? తప్పకుండా. అంతేకాదు, నీ సహకారానికి మా డిపార్ట్మెంట్ నుంచి బహుమతి కూడా లభిస్తుంది. ఓహో, మీ సహకారానికి కూడా ఏమన్నా బహుమతి కావాలా? యు కేడీ నెంబర్ 1. ఎస్, ఐఎమ్ నెంబర్ 1. కేడీ ఎవరో ఇంకా తేలలేదు సార్. రూల్ ప్రకారం యు షట్ అప్. హలో, రండి మ్యాన్ రండి. ఈ రోజు శుక్రవారం, పంచమి పేకాటకు మంచిది. పోతే రూపాయి, వస్తే 10. రాణి మీద 100. ఏమిటి మ్యాన్, దొంగ నోట్ల వ్యాపారమా ఏమిటి? 100 కాసేస్తున్నావు. జైలుకి వెళ్తావు, జాగ్రత్త. పెడితే కలిసి వెళ్లే కాపురం చేద్దాం, మరేం పర్వాలేదు. ముందు ముక్క కలుపు. జైలు అంటే భయం అన్నట్టుందే. పాపం, ఇంత పెద్ద పట్టణంలో నీ కోసం బాధపడే వాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. నువ్వు ఎలాగో ఓడిపోతావుగా. నీ కోసం ఎంతమంది బాధపడతారో నేను చూస్తాను. ఏమిటి, నేను ఓడిపోతానా? ఇదిగో, ఉడతలు పట్టే నాయాల్ని కిందని చూశాను. కానీ ఉడతా? ఏమిటి, ఉడతనా? నేను ఉడతలు పట్టేవాడిని అయితే పట్టేది ఉడతగాక మిడతవుతుందా? ఏయ్, ఈ లిల్లీ రత్నంతో పెట్టుకోకు. మంచి నీళ్ళు కూడా అడగవు. అబ్బే, నేను అడగను, నీ చేత తాగిస్తాను. రై పందెం. అంతేనా? సరేలే. చూడండి బాబు, ఈ లిల్లీ రత్నం కళ్ళలోకి సూటిగా చూడండి బాబు. లక్ష్మీదేవి కనిపిస్తుంది.
కన్నార్పకుండా చూడండి, తల తిప్పకుండా చూడండి. చూడండి బాబు, చూస్తూనే ఉండండి. చూడవయ్యా, నా కళ్ళలోకి చూడు, లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఏమిటి చూసేది నీ బాగుందా? ముందు ముక్కల్లో ఉంది మజా. వేయ్. చూడండి బాబు, బాగా చూడండి. ఇదిగో లిల్లీ రత్నం, ఇటువంటి మాయలు నా 3వ ఏట చేసి మానేశాను. ఒకటికి 10, 100కు 1000. కక్కు. వెయ్యా? రాని ఏంటి బ్యాట్? ఆడకూతుని బజార్లో చేపట్టుకుని అన్నం చేస్తావా? 20 ఇలా దానంతటదే మోగుతుంది. ముందు రాని డబ్బు. అంత డబ్బు నా దగ్గర లేదయ్యా. మరి ఏదో న్యాయంగా ఒక చిన్న సైజు వ్యాపారం చేసుకుంటున్నాను. కావాలంటే నువ్వే ఈ డబ్బా చూడు. ఇదిగో లిల్లీ, డబ్బు చీనారేకు డబ్బాలో ఉండదు, రవిక ఎత్తుల్లో మిడి పల్లాల్లో ఉంటుంది. మర్యాదగా తీస్తావా లేకపోతే నన్నే తీసుకోమంటావా? ఎత్తులు పొలాలను పిచ్చి పిచ్చిగా అడిగితే ఏ వేస్తాను. సరే సరే, ముందు డబ్బు తీ, ఈల నే వేస్తాను. మోటి మనిషి బాబు, శుక్రవారం పూట దిగపడ్డాడు. తీ, ఇంకా తీ, ఇంకా తీ, వెయ్యి. ఇంకా తీ. అది తిరుగా తిరుగా. లోపల తీ, ఇక్కడి నుంచి. అంతే. అటు తిరుగు, అటు తిరుగు. ఎరా, ఆడకూతురు అల్లరి చేస్తావా? ఎవరా నువ్వు? ఎరా, ఇంట్లో పిల్లా పీచు కులాసేనా? ఒరే, ఈ గొంతు మన గురువు గారిదిరా. ఆ మాట నీ ఉడతకి చెప్పరా? నువ్వని తెలియకొచ్చాం గురు, పొరపాటు అయిపోయింది. ఇదిగో లిల్లీ, ఏలొచ్చు కదా అని ఊరికే ఊద మాకు. అవతల మనిషి ఎవరో చూసి మరీ ఊదు. వస్తాం గురు, వస్తాం గురు. ఏం లిల్లీ బుల్లి గింత ఏలా తింటా? ఎలా ఉందిరా మజా? అబ్బా, దెబ్బకు ఆట కట్టించే గురు. గురు, 3 ముక్కల మజా నీ కొత్త అనుకుంది. 3వ ఏట నేర్చుకున్నాను కదరా. ఇదిగో డబ్బు, ఆ లిల్లీ కొట్టేసిన వాళ్ళకి పంచిపెట్టు. ఓకే గురు, ఓకే. ఏంట్రా ఉడతా? చెప్పు, నిన్ను గొడవ చేసింది ఎవరు? వాడు ఎక్కడుంటాడో చెప్పు, వాడు అంతు తెలిచేస్తాను. వాడెక్కడుంటాడో నాకు తెలియదు. పోనీ, వాడు ఎలా ఉంటాడు? నీకన్నా బాగుంటాడు. ఆ? అయితే వాడి ఫేస్ మార్చేస్తాను. నీకన్నా బలంగా ఉంటాడు. బలంగా ఉంటే ఏం చేస్తాడు? బుద్ధి బలం కూడా కావాలి. వాడిని ముక్కలు ముక్కలుగా కోసి కైమా చేసేస్తాను. వాడిని చంపకూడదు. వాడిని ప్రాణాలతో పట్టి వాడి కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి. అదెంత పని చిటికలో చేసేస్తాం. వాడి ఆనవాళ్ళు చెప్పు. గుండెల మీద నంబర్ 1 ఉంటుంది. నంబర్ 1? ఏ, వాడి పేరు చెప్పగానే అలా బిగిసిపోయారే? అదే అదే లేదు, నేను వాడి కోసమే చూస్తున్నా. ఎక్కడ దొరుకుతాడని నేను ఎదురు చూస్తున్నా. మరి ఇంకేం కానివ్వండి. వాడిని ఎవరు పట్టి నాకు అప్పగిస్తారో వాడిని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ పట్టాను. వాడి రోజుకి వెళ్తే మా పెళ్లి చేస్తాడే. ఉడతలు పట్టే మొహాలారా, మీ మొహాలు చూస్తేనే కనిపిస్తోంది. వాడు ఆరాలన్నీ తీశాను. ఇవాళ రాత్రి వాడు పాపారావు హోటల్కి వస్తాడు. నేను అక్కడ సర్వర్గా చేరి వాడిని బాగా తాగించి మత్తులో ముంచేస్తాను. అప్పుడు మీరు అప్పుడా? అప్పుడైతే వాడిని చిత్తు చిత్తుగా కొట్టేసి కైమా చేసేస్తాను. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఉడతలు పట్టే మొహాలు.